అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరమండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. ఏదో ఒక సామెత ఉంది, అదేంటంటే ఆవు చేల్లో మేస్తే దూడ గొట్టు మీద మేస్తుందా అన్నట్టుగా మొన్నేమో జగన్ గారు రఫా నరికితే మంచిదని ఇంటిస్తే ఈరోజు పేరుని నాన్నగారు ఏకంగా మన అధికారం నెక్స్ట్ వస్తుంది, మీరు ఏదైనా చేయండి కానీ ఎవరికి తెలియకుండా అయిపోవాలనుకుని కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చే ప్రోగ్రామే ఈ మాటలు అనమాట. ఇలాంటి మాట్లాడడం వల్ల పార్టీ ఇంకా అందరి ముందు చులకన పలచన రెండవతే తప్పించి ఇంతకు మించి జరిగేదేమీ లేదు.